పేదలకు అందని డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు. వెహికల్ ఫిట్నెస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ నెల 19న ట్రాన్స్పోర్ట్ బంద్కి పిలుపు. అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్తో సిటీకి లింకులు. 10 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయన్న సిబిఐ. గర్భిణీలు, పుట్టే బిడ్డలపై వాయు కాలుష్యం ఎఫెక్ట్. హైదరాబాద్లోనూ చనిపోతున్న గర్భస్థ శిశువులు. ఫోటోలు, వీడియోలతో పిల్లల జ్ఞాపకాలు పదిలం. ఇండోర్ థీమ్ స్టూడియోలపై పేరెంట్స్ ఇంట్రెస్ట్. గ్రేటర్ హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం హామీకి 7 ఏళ్లు పూర్తయినాయి. 1000 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ లబ్ధిదారులను ఫైనలైజ్ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మేము డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వమని ఇప్పటికే ప్రభుత్వం కోరుతుంది. రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్టులు తయారు చేయలేదు. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో 7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు? ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ రకంగా జాప్యం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల లిస్టులను వెంటనే ఫైనల్ చేసి కేంద్రానికి పంపించి ఆ రకంగా నిధులు రప్పించుకోవాలి. తక్షణమే ఇళ్లకు కేటాయింపులు జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. పెంచిన వాహన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలంటూ తెలంగాణ లారీ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. రోజువారీగా 50 రూపాయల పెనాల్టీ విధించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నామని, సరుకు రవాణా కష్టంగా మారిందని అంటున్నారు. ఇలాంటి టైంలో అదనపు ట్యాక్సులు వేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 19 నుంచి బంద్కు పిలుపునిచ్చారు. వాహనాలపై గ్రీన్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ తో పాటు ఫిట్నెస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న లారీలు, ఆటోలు, క్యాబ్స్ బంద్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5 లక్షలకు పైగా గూడ్స్, ట్రాన్స్పోర్ట్, సప్లై వెహికల్స్ ఉన్నాయి. రవాణా రంగంపై ఆధారపడి దాదాపు 80 లక్షల మంది బతుకుతున్నారు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం విదేశాల్లోని చట్టాలకు అనుగుణంగా తీసుకున్నారని, దాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు లారీ ఓనర్లు. మేము 1,50,000 రూపాయలు లారీలు మాయి, దానికి కరోనా నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడు కుదురుకుంటున్న సమయంలో వీళ్ళు ఏదో రూపకంగా మా నుంచి వసూలు చేయాలని చెప్పి గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పి రోజుకు 50 రూపాయలు అని చెప్పి ఈ ట్యాక్సులు వసూలు చేస్తే మేము బతికేదే రోజు 500 రూపాయలు మేము సంపాదించేది. రోజు 50 రూపాయలు అంటే 2 సంవత్సరాలు 24 నెలలు. 24 నెలలు అంటే మినిమం ఒక 50-60 వేల రూపాయలు అవుతుంది గ్రీన్ ట్యాక్స్ వల్ల. ముందుగా ఏం చెప్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ నాయకులు మా యొక్క బాధలు విన్నవించుకొని మా యొక్క ప్రాబ్లాన్ని మాకు సొల్యూషన్ చేయడానికి మేము మనం చేస్తున్నాము. కరోనా కారణంగా లారీ, ఆటో, క్యాబ్ల కార్మికులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. గత 2 ఏళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ పెండింగ్ లో ఉన్నాయని, ఈ టైంలో జరిమానాలు వేయడం సరైంది కాదంటున్నారు లారీ సంఘాల నేతలు. పెనాల్టీలని వెంటనే రద్దు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు ఆటో, క్యాబ్, లారీ సంఘాల నేతలు. మొన్న ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఈ చట్టము, అమలు చేయడం మొదలుపెట్టారు. అయితే అంతకుముందు ఎన్నటి నుంచో కరోనా 2 సంవత్సరాలు కరోనాలో చేయించుకొని ఫిట్నెస్కు కూడా ప్రతిరోజుకు 50 రూపాయల చొప్పున దీనికి పెనాల్టీ వేయడం బాధాకరం. 19లో సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మె పూర్తిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. క్యాబు, ఆటో, లారీ పూర్తిగా దీన్ని జేఏసీగా ఏర్పడై ఆ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ 19 తారీఖు తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పోయే విధంగా మేము దాన్ని అమలుపరిచే విధంగా పాల్గొంటామని చెప్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు యార్డ్లు లిక్విడ్ ధర కూడా పెరిగిందని, గతంలో 800 ఉన్న దీని ధర ఇప్పుడు 1800 రూపాయలుగా ఉన్నట్టు లారీ ఓనర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులు గుర్తించి ట్యాక్స్లు, పెనాల్టీలు ఎత్తివేయాలని రవాణా రంగ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లల్లో ఆలోచన శక్తి పెరగడానికి మ్యాగజైన్లు ఉపయోగపడతాయన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాజ్భవన్లో పాఠశాల మ్యాగజైన్ను ఆవిష్కరించారు గవర్నర్. తాను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని చెప్పారు. రొటీన్గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్ర సమర పోరాటాల గురించి ఆర్టికల్స్ కూడా చదవాలన్నారు. ఇప్పటికే 100 మంది పిల్లలకు ట్యాబ్స్ అందించామన్నారు గవర్నర్. We continuously supporting the Rajbhavan School. I have visited several times and we have arranged the Rajbhavan Annam
we learned that children are coming without the breakfast, and we arranged breakfast, and I sat with them and I took the breakfast. And now I inquired, I think because of the corona it was stopped, and I asked my officials to regain it because children should get the breakfast. And these type of magazines, because I saw education, skill development, community development, community association, and with all these things it motivates the children, because our Honorable Prime Minister also says, and he has given a scheme to encourage the children for writing, and children has written, and some of the children were selected from Telangana came and met me also. So I appeal the children, please study your routine lessons at the same time. You start writing and you start reading, and this is the 75th year of our independence, Azadi Ka Amrut Mahotsav, and we are celebrating it. And start reading about our freedom fighters. Telangana, our Telugu speaking freedom fighters were very furious, and they involved in the freedom fighting, and because of all their efforts only we got the independence, and now we have freedom of speech. We should not be an ordinary person at all. Routine reading, it's an ordinary person. That is also should be needed, but that ordinary thing also some people are not doing, routine reading. But apart from that, we have to allot time for extra reading and extracurricular activities, and we should decide we have to learn one extracurricular activity other than. పాపను దత్తత తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు సినీ నటి కరాటే కళ్యాణి. చిన్నారి తల్లిదండ్రులు తనతో ఉంటున్నారని, ఎవరూ కావాలనే తన మీద 1098కు ఫిర్యాదు చేశారని తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ను కలిసి చిన్నారి దత్తతపై అన్ని విషయాలు వివరించారని చెప్పారు. శివశక్తి అనే సంస్థతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కరాటే కళ్యాణి. చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఇది ఎవరో కావాలని చేసిన చైల్డ్ లైన్కి ఎవరో కంప్లైంట్ చేశారు, నన్ను బద్నాం చేయడానికి నా ఇంటికి మీడియాని పంపించారు, చాలా గొడవ చేసి ఎలిగేషన్స్ తేవాలని చేసిన ప్రయత్నం ఇది. సో కలెక్టర్ గారు అన్నారు, నాకు ఇందులో ఎటువంటి ఇది లేదు, ఒకవేళ ఆవిడ రియాక్ట్ అవ్వకపోతే నోటీస్ ఇస్తామన్నాం, కానీ ఇందులో మాకు ఏ విషయం తెలియదు, మామూలుగా విషయం తెలుసు, ఎవరు కన్సర్న్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు, నాకేం లేదని కలెక్టర్ గారు చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు చూశారు, కానీ కొన్ని కారణాల వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల పాపకు కూడా బాగాలేదు వేరే, అందువల్ల నేను కొంచెం ఆగాము, కుదరలేదు. సార్ని కలవాలి కాబట్టి సార్ని కలిసాం, నోటీస్ రాలేదు, నాకు ఇంతవరకు నోటీస్ ఏది అందలేదు, వాళ్ళు ఇవ్వనని కూడా చెప్పారు, ఇంకా నోటీస్ ఏమి ఇవ్వమని చెప్పారు, ఎందుకంటే మీరు వచ్చి కలిశారు, సో ఇవ్వమని చెప్పారు. ఇంకా ఏంటంటే విషయం, రేపు మాట్లాడి మీరు చెప్పేది మీరు చెప్పండి ఎక్స్ప్లెనేషన్ అన్నారు. ఇది పెద్ద ఏదో ఇష్యూ, నన్ను ఏదో ఇది చేశాను నేనేదో చేశాను అన్నట్టు బాగా రాశారు. పాప అలవాటు అయిపోయింది, ఇది క్లియరు, అమ్మాయి అలవాటు అయిపోయింది తప్ప అమ్మాయి బుద్ధిగా ఉంది కదా ఎత్తుకొని మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఉంటున్నందుకు నేను బయట తీసుకెళ్తాను, ఆమె లేనిపోని నిందలు వేశారు. ప్రాపర్గా అడాప్షన్ అనేది జరగలేదనేది ఎలిగేషన్. అసలు ఇక్కడ అలిగేషన్ అనేది జరగలేదు, అలిగేషన్ కాదు, ఓన్లీ పరిచయాలతో పాపని ఇగో ఇప్పుడు ఎత్తుకున్నట్లే ఎత్తుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కలెక్టర్ గారు కన్సర్న్ ఆఫీసర్స్కి ఈ విషయాలన్నీ కూడా చెప్పమని చెప్పారు. ఇక్కడికి వస్తే వాళ్ళు ఇప్పటిదాకా 4 o'clock దాకా వెయిట్ చేసిపోయిందంట. కాబట్టి రేపు పోయి వాళ్ళకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కేసు క్లోజ్ అయిపోతుంది. హైదరాబాద్ సిటీలో రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని మాయమాటలతో నమ్మించి అందినంత దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన నిరుద్యోగుల రెజ్యూమ్ డేటాను సేకరించి చీటింగ్ చేస్తున్నారు. అర్హతలు, ఆసక్తిని బట్టి సాఫ్ట్వేర్, ఎంఎన్సీలో కొలువులు అంటూ నిరుద్యోగులకు ఫోన్లు చేస్తున్నారు. మంచి ప్యాకేజీ ఇప్పిస్తామని బురిడి కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ప్రైవేటే కాదు, ప్రభుత్వ కొలువులు కూడా ఇప్పిస్తామంటూ లక్షలు దోచుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రాసెసింగ్ ఫీజులు, అపాయింట్మెంట్ లెటర్ ఖర్చులు అంటూ వసూళ్లకి పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 నెలల్లోనే 1,13,00,000 వరకు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ జాబ్స్ కోసం కంపెనీలను పోలిన ఫేక్ వెబ్సైట్లు కూడా తయారు చేస్తున్నారు కేటుగాళ్లు.
జాబ్ పేరుతో వచ్చే కాల్స్ నమ్మొద్దంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్. కంపెనీ నుంచి వచ్చే మెయిల్స్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. జాబ్ పేరుతో డబ్బులు అడిగితే అది ఫ్రాడ్ అంటున్నారు సైబర్ నిపుణులు నరసింహారావు. ఈ మధ్య మనకు చాలా మటుకు ఈ ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు ఇంత ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని చెప్పి చాలా మటుకు మనకి మెసేజెస్ రూపంలో కానీ ఈమెయిల్ ద్వారా కానీ వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా నమ్మవద్దండి. కంపల్సరీగా వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ లో కంపల్సరీగా ఒక ఫోన్ నెంబర్ అనే ఉంటుంది లేదా ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈ పర్టికులర్ ఈమెయిల్ మాకు వచ్చిందండి ఈ సో అండ్ సో మెయిల్ ఐడి నుంచి, అది నిజమా కాదా అని చెప్పి మనం వెరిఫై చేసుకోవాలి. మీరు ముందు ఇంత అమౌంట్ పే చేయండి, దాని తర్వాత మనకి మీకు జాబ్ వస్తుంది అంటే అది ఎక్కువగా ఫ్రాడ్ కిందనే మనం గమనించుకోవాలి. ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని ఫోన్ చేస్తే వారి మాటలు నమ్మొద్దంటున్నారు పోలీసులు. నిరుద్యోగులు కన్సల్టెన్సీలను అప్రోచ్ అయ్యే ముందు దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఉద్యోగం కోసం డబ్బుల ప్రస్తావన వచ్చిందంటే అది సైబర్ నేరగాళ్ల పనే అని అనుమానించాలంటున్నారు పోలీసులు. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. నాగోల్ స్విమ్మింగ్ పూల్ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ట్రైనర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లీగల్ గా నడిపిస్తున్న స్విమ్మింగ్ పూల్స్ పై ప్రభుత్వం నిఘా పెట్టాలన్నారు. మృతుడు మనోజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగోల్లో ఒక స్విమ్మింగ్ పూల్ అంటే ఇన్లీగల్గా నడిపిస్తున్న ఆ స్విమ్మింగ్ పూల్లో మనోజ్ 10 years ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడు. స్విమ్మింగ్ పూల్ నడిపించే నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల ఇది ఒక చిన్న ప్రాణం వెళ్ళిపోయింది. అసలు నిర్వాహకులు ఏం చేస్తున్నారు, ఎందుకు అక్కడ టీంని పెట్టలే? స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా స్విమ్మింగ్ పూల్ పెడితే దానికి ఒక ట్రైనర్ కానీ వ్యవస్థ ఉంటుంది. ఈ నాగోల్ స్విమ్మింగ్ పూల్ అట్లాంటి వ్యవస్థ ఎందుకు లేదు? ఇమ్మీడియట్ ఆ నిర్వాహకులకి అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మనోజ్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వంతో, అదేవిధంగా ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ తెలంగాణలో ఇట్లాంటి స్విమ్మింగ్ పూల్ ఇన్లీగల్గా ఎన్ని నడిపిస్తున్నారు అంటే మున్సిపల్ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ దృష్టికి ఉందా లేదా, ఎంతమంది ఇట్లాంటి ఇన్లీగల్ స్విమ్మింగ్ పూల్ తయారు చేసి నడిపిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అసలు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఉందా లేదా అని అడుగుతున్నా. సరిగైన వాళ్ళు వ్యవస్థ చేయకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ని సీజ్ చేయాలని నేను తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ట్విట్టర్ మ్యాన్ మినిస్టర్ గారికి, కేటీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా కొంచెం కోపంగా మాట్లాడితే చాలు ఏం బీపీ వచ్చిందా అని అడుగుతారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పదాన్ని వాడేస్తున్నారు. కానీ ఈ మాటల్లో నిజముందనిపిస్తోంది. ఇప్పుడు చాలా మందిలో బీపీ పెరుగుతోందని అంటున్నారు డాక్టర్లు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ. అధిక రక్తపోటు ఇది పెద్ద జబ్బేమీ కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెస్తోంది. హై బీపీ అంటే గతంలో వయసు మళ్లిన వాళ్లల్లో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా హైపర్ టెన్షన్ అందర్నీ చుట్టేస్తోంది. కొవ్వు పదార్థాలను తరచుగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి రక్తపోటుకు కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక రక్తపోటు వస్తే తరచూ బీపీ చెక్ చేసుకుంటూ మెడిసిన్ వాడాలి. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ పెరిగి హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. షుగర్, బీపీ లాంటి జబ్బులకు ఎప్పుడూ కేర్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. మెడిసిన్ వాడటంతో పాటు లైఫ్ స్టైల్లో మార్పులు తేవాలని సూచిస్తున్నారు. వ్యాయామం, యోగా, ఆహార నియమాలు పాటిస్తూ ఒత్తిడి తగ్గించుకుంటే అధిక రక్తపోటు కంట్రోల్లోకి వస్తుందని చెబుతున్నారు. But now surveys are showing more than 30-35 people among 100 are hypertensive. So this year's theme is measure your blood pressure accurately, control it and live longer. Recent past we have seen, especially after COVID, sudden heart attack. So we have discussed, Cardiology Society of India came forward to know the findings behind this. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఓ సర్వే నిర్వహించింది. అనేక రంగాల్లో పనిచేస్తున్న 25 నుంచి 50 ఏళ్ల వయసున్న 5,000 మందిపై సర్వే చేసింది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వాళ్ళు 40% ఉంటే, దీనికి దగ్గరగా ఉన్న వాళ్ళు 39%,
నార్మల్ గా ఉన్న వాళ్ళు 19% మాత్రమే ఉండటం కలవర పెడుతోందంటున్నారు డాక్టర్లు. 20% డేటా నుంచి there is almost 12 to 15 to 20% jump into prevalence of hypertension post COVID. Probably ఇది sedentary lifestyle any reason కూడా కావచ్చు. Alcohol, next smoking, next different variables. Third, so we gave a questionnaire to the participants. దాంట్లో questionnaire depending upon the diet, salt consumption, what type of food they have, we classified into healthy and unhealthy diet and mix of both. హైపర్ టెన్షన్ ను ముందుగా స్క్రీనింగ్ చేయాలన్న ఉద్దేశంతో వైద్య శాఖ ఎన్సీడీ స్క్రీనింగ్ ను పెంచింది. 90 లక్షల మందిని పరీక్షిస్తే 13 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు తేలింది. రాబోయే 2-3 నెలల్లో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ టెస్టులు చేయిస్తామంటోంది వైద్య శాఖ. దీనికి 33 కోట్ల నిధులు కూడా కేటాయించారు. సిటీ పరిధిలోనే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఉన్నారంటున్నారు మంత్రి హరీష్ రావు. సో మొత్తంగా 90 లక్షల మందిని తెలంగాణ ప్రభుత్వం స్క్రీన్ చేస్తే ఒక 13 లక్షల మంది మన రాష్ట్రంలో బీపీతో బాధపడుతున్నారని తెలిసింది. రాష్ట్రం మొత్తం కూడా 100% బీపీ అండ్ షుగర్ ఎన్సీడీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఇప్పటికీ మేము 90 లక్షల మందిని స్క్రీన్ చేయడం జరిగింది. దీనికి బడ్జెటరీ ప్రొవిజన్ కూడా ఒక 33 కోట్ల రూపాయలు జస్ట్ ఫర్ ది స్క్రీనింగ్ అండ్ మెడిసిన్స్ కోసం డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగింది. హై బీపీ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. లైఫ్ స్టైల్ మార్చుకుంటూ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలంటున్నారు డాక్టర్లు. వాయు కాలుష్యం దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై కంటే గర్భిణులు, కడుపులో బిడ్డలపై ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తోందని తేలింది. బర్మింగ్హామ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల స్టడీస్ ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ సర్వేలో దేశంలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. దేశంలోని 8 నగరాలపై కాలుష్యం కారణంగా జరిగే అనార్థాలపై పరిశోధనలు జరిగాయి. నెలలు నిండక ముందే శిశువులు పుట్టి చనిపోవటం, ముందుగానే డెలివరీలు అవ్వటం లాంటివి జరుగుతున్నట్లు బర్మింగ్హామ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ అంతర్జాతీయ పరిశోధకులు తేల్చారు. 18,000 మంది మరణాలతో దేశంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరులో 17,500, కోల్కతాలో 15,000, ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోని గర్భిణీల్లో అనారోగ్య సమస్యలతో ప్రీ డెలివరీస్ ఎక్కువ అవుతున్నట్లు గుర్తించారు. కరోనా తర్వాత గైనిక్ సమస్యలు పెరిగాయి. ఎయిర్ క్వాలిటీ తక్కువగా ఉన్న నగరాల్లో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. పొల్యూషన్ తో ఉంటవి అనేది అయితే ఉంది. అంటే ఐయుజిఆర్ అంటే గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ పుట్టడము, స్మాల్ ఫర్ డేట్స్ పుట్టడము, అలాంటివి అయితే లో బర్త్ వెయిట్ బేబీస్ అదైతే ఉంది ప్రూవ్డే. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 బిలో ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఆ లెవెల్లో ఉండేటట్టు గర్భిణీలు ఉండాలి. ఆ లెవెల్లో ఉండే పొల్యూషన్ లేకుండా ఉండాలంటే ఆ లెవెల్లో ఉండాలన్నమాట. అది గ్రీన్ జోన్. స్మోకింగ్ చేసే లేడీస్లో ప్రీటర్మ్ బర్త్స్ అవుతాయి. సో ప్లస్ బేబీస్ కూడా చిన్నగా పుట్టే చాలు. సో స్మోకింగ్ అయినా పొల్యూషనే, ఇంకా వేరేదైనా పొల్యూషన్ కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ అని పొల్యూషన్. ఈ మధ్య గైనిక్ కేసెస్ అయితే చాలానే వస్తున్నారు. హైదరాబాద్ లో 2005-18 మధ్య దాదాపు 13,000కు పైగా గర్భస్థ శిశువులు నెలలు నిండక ముందే పుట్టి చనిపోయారని స్టడీస్ లో తేలింది. ముంబై, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ ప్రీ డెలివరీలు, మరణాలు ఉండటం ఆందోళనగా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యంతో పాటు పొలాల్లో పెస్టిసైడ్స్ వాడకం వల్ల కూడా ప్రమాదం ఉందంటున్నారు. ప్రీ మెచ్యూర్ డెత్స్ అనేది వాయు కాలుష్యం వల్లే జరుగుతుంది. అయితే ఇది కేవలం నగరాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఎక్కడైతే పంటలను కాపాడడం కొరకు పెస్టిసైడ్స్, వీటి వలన కూడా ప్రీమెచ్యూర్ డెత్స్, తర్వాత ప్రీటర్మ్ బర్త్స్, ఇవి రెండు కూడా దీని వలన జరుగుతుంది అనేది పరిశోధనలు చెప్తున్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అని మనం చెప్తున్నా కూడా ప్రభుత్వము, జిహెచ్ఎంసీ కానీ వీళ్ళెవరూ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. గర్భిణీలు ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గున్ కుమార్ పాల్గొన్నారు. తడి చెత్త, కూరగాయల వ్యర్థాలతో నాణ్యమైన ఎరువులను తయారు చేసుకోవచ్చన్నారు అధికారులు. కంపోస్ట్ మొక్కలు పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
వైన్ షాప్స్ పర్మిట్ రూమ్ రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్నాయన్నారు జీహెచ్ఎంసీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్. కుర్చీలు వేయకుండా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ సర్వీస్ చేయకూడదని ఎక్సైజ్ రూల్స్ లో ఉందన్నారు. మద్యం సేవించే వారిని వైన్ షాపుల పర్మిట్ రూమ్ లో కూర్చోబెట్టడానికి వీల్లేదన్నారు. ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో బార్ అండ్ రెస్టారెంట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయన్నారు. ఫీజులో కూడా మాకు కూడా 25% లెక్కల కనీసం వాళ్ళకి 6 దఫాలుగా లైసెన్స్ ఫీజు విడుదల ఇస్తున్నారు. మాకు 4 విడతలు ఇవ్వండి 25% లెక్క బీజీ లేకుండా. వైన్ షాపుల దగ్గర ఏదైతే సిట్టింగ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో గవర్నమెంట్ రూల్ వైన్ షాప్లకు ఏమనిచ్చింది, ఓన్లీ స్టాండింగ్లో ఎలాంటి ఫుడ్ లేకుండా ఓన్లీ స్టాండింగ్లో రోడ్డు మీద నిలబడి తాగకుండా పక్కకు ఒక 100 స్క్వేర్ మీటర్లో మీరు నిలబడి తాగేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక రూల్ పెట్టింది. వాళ్ళకు ఒక రూల్ పెట్టింది, దాన్ని ఫాలో చేయమనండి. మేము కూడా మాకు రూల్ పెట్టింది, మేము ఆ రూల్ను మేము ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాం. గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సో దాంతోపాటు మేము లేబర్ లైసెన్స్ తీసుకుంటున్నాము, ఈఎస్ఐ కడుతున్నాము, పిఎఫ్ కడుతున్నాము, ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నాము, జిఎస్టీ వ్యాట్ కడుతున్నాం. సో వైన్ షాప్ తెల్లగా అనధికారంగా ఫుడ్ అమ్మితే మేమేమో బార్లో ఉండి జిఎస్టీ వ్యాట్ కడుతున్నాము. మరి ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసి పాలించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ అడుగుతున్నాము. ఎందుకంటే బార్కు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వైన్ షాపులకు పెట్టుబడి తక్కువ ఉంటుంది. మేము ప్రభుత్వ దృష్టిగా తీసుకుపోతూనే ఉన్నాం, మాకు తేడా ఉంచండి, వాళ్ళకు మాకు డిఫరెన్స్ ఉంచండి. ఇంకొకటి గవర్నమెంట్కి కట్టే డబ్బుకు 5 టైమ్స్ మాత్రమే బార్కు ఇస్తారు లిక్కరు, 10 టైమ్స్ వైన్ షాపులకు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తుందంత? అవకాశాలు ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి, బార్ వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరూ గమనించి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లెగూడ గీతాంజలి సేవా కేంద్రం ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరవలేనివన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో మీర్పేట కార్పొరేషన్ మేయర్ దుర్గదీప్ లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కి ఏర్పాటు చేయడం, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మీరు ముందుకు వచ్చిన రోజు, ఆ రోజు మీరు అనౌన్స్ చేసిన రోజు ఎట్టి పరిస్థితులలో నా నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. ముందు గోపాలనికి నేను అభినందనలు తెలిపాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఉందని కూడా తెలియదు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, వేరే కబ్జా అయిపోతుంది మేడం, ఎవరికో ఇస్తామన్న మన కుల సంఘాలకి, వాళ్ళకి ఇచ్చేద్దాము, సర్వే చేయిస్తానని సర్వే చేయించారు. చేయించిన తర్వాత మెయిన్ రోడ్ మీద ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అయితే బాగుంటుంది, వాళ్ళ కంప్లీట్ ఎక్కడైనా కట్టుకోవచ్చు అనేది సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా వచ్చి అడిగి ఉన్నప్పుడు గోపాలరెడ్డిని కన్విన్స్ చేసి ఇది తరతరాలుగా గుర్తుండిపోయే కార్యక్రమం, తరతరాలుగా ప్రతి మనిషికి అవసరమైన కార్యక్రమం కాబట్టి ఇది విజిబుల్ గా ఉండాలి, మెయిన్ రోడ్ మీద పెడతారు గోపాలరెడ్డి, వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వచ్చు, కానీ 10 మందికి వస్తూ పోతూ ఉంటే ఇది ఉంది అనేది ఖచ్చితంగా కనిపించాలి కాబట్టి ఇక్కడ కట్టుకుందాం అన్నప్పుడు గోపాలరెడ్డి కూడా అగ్రి అయిన కాబట్టి ఒకసారి వారికి అభినందన తెలియజేస్తారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓ బట్టల షాప్లో ఉన్న 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు వచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా థార్ వెహికల్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంబులెన్స్ కు దారి ఇవ్వబోయి డివైడర్ వైపు దూసుకొచ్చింది కారు. నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. డ్రైవ్ చేస్తున్న యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు పోలీసులు. ఆల్కహాల్ శాతం 0గా గుర్తించారు. కొంతకాలంగా ఇన్వెస్టర్లని ఊరిస్తున్న ఎల్ఐసి షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ షేర్లు మొదటి రోజే స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఈ మధ్యే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో మార్కెట్లో కొంత స్తబ్దత ఏర్పడింది. అయితే లిస్టెడ్ అయిన ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసి ఎప్పటికీ అట్రాక్టివ్ గానే ఉంటుందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది మంచిదనే సూచిస్తున్నారు.
దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసి షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. 8.62% డిస్కౌంట్తో 867 దగ్గర లిస్ట్ అయిన ఎల్ఐసి షేర్లు లక్షల మంది ఇన్వెస్టర్లకు నిరాశ మిగిల్చాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్న టైంలో ఎల్ఐసి లిస్ట్ కావడంతో స్వల్ప నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎల్ఐసి ఇష్యూకు పాలసీదారుల నుంచి భారీ స్పందన లభించింది. వారికి కేటాయించిన షేర్లకు 3 రెట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఉద్యోగులకు రిజర్వ్ చేసిన షేర్లు కూడా 2.21 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లకు 6.9 కోట్ల షేర్లను కేటాయించగా అందులో 93% షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. ఇక ఎల్ఐసి షేర్లు ఆఫర్ ధరతో పోలిస్తే 8.11% నష్టంతో లిస్టు కావడం ఇన్వెస్టర్లు ఊహించని పరిణామమే. ఎన్ఎస్ఈలో ఎల్ఐసి ఐపీఓ ఒక షేర్ ఇష్యూ ధర 949తో పోలిస్తే 8.11% నష్టంతో 872 రూపాయల దగ్గర లిస్ట్ అయింది. దీంతో ఒక లాట్ అంటే 15 షేర్లకు 14,235 రూపాయల పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు 1,155 రూపాయల లిస్టింగ్ లాస్ తప్పలేదు. ఇప్పుడు ఎల్ఐసి వాల్యుయేషన్స్ వెన్ కంపేర్ టు పీర్ గ్రూప్తో కనుక కంపేర్ చేసినప్పుడు ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటిల్లో చూసినా సరే ఇది కొద్దిగా అట్రాక్టివ్గానే ఉండటం వల్ల కూడా దీంట్లో ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది అనేది మన వ్యూ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎల్ఐసి లాంటి షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అట్ టైం హారిజన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంటే కనుక డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఒకేసారి కాకుండా ఈ వీక్నెస్ మార్కెట్ వీక్నెస్లో, ఎందుకంటే ఎలాంటి షేర్ అయినా మార్కెట్ వీక్నెస్లో కొంత బీట్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో మంచి క్వాలిటీ కంపెనీ అనుకున్న కంపెనీస్లో వేరియస్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, అపార్ట్ ఫ్రమ్ ఎల్ఐసి మంచి క్వాలిటీ కంపెనీస్ మిగతా వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎల్ఐసి షేర్లు 872 రూపాయల దగ్గర, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 867.20 రూపాయలకు నమోదయ్యాయి. ఇది ఇనిషియల్ ఇష్యూ ధర కంటే చాలా తక్కువ. ఎల్ఐసి ఐపీఓ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన ఇన్వెస్టర్లకు ఇది షాకింగ్ అని చెప్పొచ్చు. ఇది 800 రూపాయలకు కూడా రావచ్చు అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెబుతున్నారు. ఎప్పటి వరకు ప్రైస్ వీక్ అవుతుందో ఇప్పుడే చెప్పలేమని, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ఇటీవలే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం మార్కెట్ సంక్షోభానికి కారణమంటున్నారు. ఐపీఓస్ కన్నా తక్కువ నెగటివ్లో ట్రేడింగ్ అవ్వడం కొంత చాలా మందికి కొంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఎందుకంటే ఎల్ఐసి యొక్క సంస్థకి సంబంధం లేకుండా ఈ యొక్క అంతర్జాతీయ డొమెస్టిక్లో ఉన్నటువంటి ఆర్థిక కారణాల వల్ల వాళ్ళు మాత్రమే ఇవాళ కొంత స్తబ్దత కనబడుతున్నప్పటికీ, అంటే మనము దాదాపు ఇంకా కొంత నెగటివ్ అంటే 800 వరకు వచ్చినప్పటికీ కూడా అది మరి అతి కొంత స్వల్పకాలంలోనే మళ్ళీ ఒక 1000 రూపాయల వరకు కూడా ఎల్ఐసి షేర్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండడంలో ఎంత మాత్రం హాస్యాస్పదం లేదు. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసి గరిష్ట ధర వద్ద 20,557 కోట్లు సమీకరించింది. దేశంలోని దాదాపు 30 కోట్ల పాలసీదారులు, 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఎల్ఐసికి మొత్తం బీమా ప్రీమియంలో 64% మార్కెట్ వాటా కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టైంలో ఎల్ఐసి షేర్లు లిస్టింగ్ కు రావడం నెగిటివ్ గా మారిన ఇన్వెస్టర్లు ఏమాత్రం తొందరపడొద్దంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఇతర ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే ఎల్ఐసి భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు. చాలా మందికి ఫోటోలే చిన్ననాటి గుర్తులుగా ఉంటాయి. అప్పట్లో నెలల పిల్లలని ఫోటోలు తీయడానికి ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి చిత్రము అపురూపం. నెలల వయసు నుంచి పెరిగి పెద్దయ్యేదాకా పిల్లల ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో దాచుకుంటున్నారు. అందుకే ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా చిట్టిపొట్టి బుజ్జాయిల కదలికలను ఇండోర్ స్టూడియోస్లో తీయించుకుంటున్నారు తల్లిదండ్రులు. గత కాలపు స్మృతులన్నీ కలకాలం నిలిపేది, మనసులోని భావాలను మాట్లాడకుండా చెప్పేది ఫోటో. జీవితంలో మర్చిపోలేని క్షణాలను కెమెరాలో బంధించాలనుకుంటారు జనం. ప్రతి అకేషన్ను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేందుకు ఫోటోలు తీయించుకుంటారు. గతంలో మ్యారేజ్లు, ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్స్కి ఫోటోలు తీయించేవారు. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. అందుకే జనాన్ని అట్రాక్ట్ చేసేలా ఫోటో షూట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. హైదరాబాద్లో బేబీ ఫోటో షూట్స్ కోసం ప్రత్యేక స్టూడియోలు అందుబాటులోకి వచ్చాయి. సిటీలో బేబీ ఫోటో షూట్స్ కోసం స్పెషల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు.
గతంలో పిల్లలని 2-3 సంవత్సరాలు నిండే వరకు ఫొటోస్ దించనిచ్చేవారు కాదు. కానీ ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ తమ పిల్లల ప్రతి కదలికని డాక్యుమెంటరీ రూపంలో దాచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఇండోర్ థీమ్ ఫోటో స్టూడియోలు వెలుస్తున్నాయి. ఒకే ప్లేస్లో అన్ని రకాల సెటప్స్తో బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు స్టూడియో నిర్వాహకులు. వాళ్ళ కిడ్స్కి మంచి మెమరీస్ ఇవ్వాలి అని అనుకుంటారు. అండ్ దిస్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్స్ దోస్ మెమరీస్. వాళ్ళు పెద్దగా అయ్యాక ఈవెన్ కిడ్స్ వాళ్ళు చూసుకున్న వాళ్ళ మెమరీస్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి అన్ని డిఫరెంట్ సెట్స్లో దిగినట్టు అన్నీ బాగుంటుంది. మా స్టూడియోలో అరౌండ్ 30+ థీమ్స్ ఉన్నాయి. లైక్ టెంపుల్ సెటప్, విలేజ్, ఫార్మర్, కాఫీ షాప్, శాంట్రోనీ, బీచ్, డాక్టర్, పోలీస్, కోర్ట్, అలా అరౌండ్ 30+ సెటప్స్ ఉన్నాయి మా స్టూడియోలో. డిఫరెంట్ థీమ్స్లో దిగిన పిక్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడమే కాక బర్త్డే లాంటి ఈవెంట్స్లో స్పెషల్గా కనిపిస్తాయంటున్నారు ఫోటోగ్రాఫర్లు. పిల్లలున్న ఇంటిలోనే సెటప్స్ చేయడం లేదా అవుట్డోర్ కంటే ఒకే ప్లేస్లో పదుల సంఖ్యలో ఉన్న సెట్స్లో క్లిక్ చేస్తే న్యాచురల్గా వస్తాయని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కెమెరా క్వాలిటీని బట్టి ప్యాకేజీ ఉంటుందని చెబుతున్నారు ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ 3 డైమెన్షనల్ సెటప్స్ ఉన్నాయి బేబీస్కి. ఇది ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఏ బేబీ ఫోటోగ్రాఫర్ ఆర్ బేబీస్ విత్ పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ అండి. బికాస్ ఫోటోగ్రఫీ ఈజ్ ద వన్ థింగ్. ఏంటంటే బేబీస్ క్రాంకీ అవుతారు, క్లైమేటిక్ కండిషన్స్తో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అంతా రెడీ అయ్యి పార్క్కి వెళ్ళి అక్కడ వర్షం పడ్డా, అక్కడ ఎండ ఉన్నా, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ తెచ్చారనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం మామూలుగా ఒక సింగిల్ కాస్ట్యూమ్ బేబీకి తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ 2-3 ఛార్జ్ అవుతుంది. అట్లాంటిది వీళ్ళు అన్ని థీమ్స్కి కాస్ట్యూమ్స్తో సహా ప్రొవైడ్ చేయడం వల్ల ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. పేరెంట్స్ కూడా తాము మిస్ అయిన మూమెంట్స్ అన్ని వాళ్ళ పిల్లలు మిస్ కాకూడదని అన్ని రకాల స్టిల్స్తో ఫోటోషూట్స్ చేస్తున్నారు. వీటితో పాటు పోస్ట్ అండ్ ప్రీ డెలివరీ ఫొటోస్, డాక్యుమెంటరీలు చేసి దాచుకుంటున్నారు. ఇలా తీయించుకోవడంతో పిల్లల ఫిజికల్ గ్రోత్, చేంజెస్ తెలుసుకోవచ్చని అంటున్నారు పేరెంట్స్. మహారాణి, బీచ్, కాఫీ షాప్, కోర్టు, హాస్పిటల్, విలేజ్, బ్యూటీ, ఆర్మీ లాంటి థీమ్స్లో షూట్స్ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పేరెంట్స్. సో ఆబ్వియస్లీ ఏంటంటే దిస్ విల్ బి మెమొరీస్ ఫర్ ఎవర్. ఏంటంటే వేరియస్ సెటప్స్ ఉన్నాయి, 60+ బ్యాక్గ్రౌండ్ సెటప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెటప్ వచ్చి ఏంటంటే ఫొటోస్ తీసుకోవడం. సో నాకు కూడా ఏంటంటే ఇట్స్ ఒక వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇందాక నా లైఫ్లో నేను ఇట్లాంటి సెటప్స్ చూడలేదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్. డిఫాల్ట్లీ గెట్ అరౌండ్ 30-40 పిక్చర్స్ ఆఫ్ అ కిడ్. ఎన్నో ఖర్చు పెడతాం మనం. ఒక బాబు 1 year 2 yearsకి గుర్తుండిపోయేవంటే అది ఖర్చులాగా మనం భావించొద్దు అనుకుంటున్నాను నేను. అకేషనల్లీ ఫొటోస్ దిగడం ఒకప్పటి మాట, కానీ ఇప్పటి తరం ప్రతిదీ క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని కెమెరాలో బంధిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు. ఈరోజు యాదాద్రిలోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల నిజంగా నా జీవితం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలోని ప్రజలందరూ అలాగనే మన రాష్ట్రంలోని దేశంలోని ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారితో బాధపడుతున్నారు. అది మన కేసరి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే చర్యలు చేపట్టామో వాటన్నిటి కూడా కోవిడ్ నుంచి ఎస్పెషల్లీ మనం ఈరోజు విముక్తి కావడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవటం, వారిని దర్శనం చేసుకోవటం, అలాగనే రాబోయే రోజుల్లో ఈ కరోనా మహమ్మారిని మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి, మొత్తం ప్రపంచంలో నుంచి కంప్లీట్గా ఇది కనుమరుగేటట్లు చేయాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అలాగనే మొట్టమొదటిసారి యాదాద్రి టెంపుల్ని పునర్మించిన తర్వాత నేను రావటం, స్వామివారిని దర్శించుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.